ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, సృష్టికి నమస్కరిస్తూ, మరియు ఈ వేదిక మనకి కల్పించి భగవద్గీత పారాయణం జరుపుకుంటున్నందుకు, అందుకు కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము నిన్న ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి విని ముందుకు వెళ్దాము. పాండవ సైన్యం యొక్క శంఖాలను పూరించగానే ఆ శబ్ద ధ్వనులకు కౌరవుల యొక్క హృదయాలు మొత్తం చీల్చినట్టుగా అయి ఆ శబ్దం ఆకాశం భూమి అంతటా వ్యాప్తి చెందిన తర్వాత శ్రీకృష్ణుడు యొక్క రథం, శ్రీకృష్ణార్జున యొక్క రథం కపిధ్వజ ఆంజనేయ స్వామి అండతో ఉంది. అందులో ఉన్న అర్జునుడు ఎవరెవరైతే యుద్ధం చేయడానికి వచ్చారో వారిని చూసి తన ఆయుధమైన ధనుస్సుని చేతపట్టి శ్రీకృష్ణుడితో చెప్పాడు, ఎక్కడైతే నేను కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని చూడగలుగుతానో అక్కడికి తీసుకువెళ్ళి మన రథాన్ని నిలుపు కృష్ణ అని అర్జునుడు చెప్పాడు. అది మనం నిన్నటి శ్లోకాలలో తెలుసుకున్నాము. ఈరోజు మరి 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 23, 24, 25 శ్లోకాలు నేర్చుకుందాము. योत्स्यमानानवीक्षेऽहं ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 23వ శ్లోకం. योत्स्यमानानवीक्षेऽहं ययेतेऽत्र समागताः योत्स्यमानानवीक्षेऽहं ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः. धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः. योत्स्यमानानवेक्षेऽहं ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः. యోత్స్యమానానవేక్షేహం అంటే ఎక్కడైతే యుద్ధానికి చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో, వీక్షేహం అంటే నేను వారిని ఒకసారి చూస్తాను. ఏతత్ర సమాగతః అలా యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడికి వచ్చారో వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి చూస్తాను. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే, ధార్తరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారుడైన దుర్యోధను దుర్బుద్ధి, దుర్బుద్ధి అంటే చెడ్డ బుద్ధి. యుద్ధే ప్రియ చికీర్షవః దుర్బుద్ధి కల ధృతరాష్ట్రుడు కుమారుడైన దుర్యోధనుడికి యుద్ధంలో ప్రియ చికీర్షవః అంటే యుద్ధంలో సపోర్ట్ చేయడానికి ఎవరెవరు వచ్చారో నేను వాళ్ళందరినీ ఒకసారి చూస్తాను అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడనమాట. యుద్ధం చేయడానికి యోత్సమానానవేక్షేహం యయేతేత్ర సమాగతః. యయేతే అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఇక్కడికి వచ్చారో, సమాగతః యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడికి చేరుకున్నారో వారిని నేను చూస్తాను. ఆ దుర్యోధనిని దుర్బుద్ధికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో యుద్ధంలో వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి
చూస్తాను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్తున్నాడు అంటే అంటే ఇప్పుడు దుర్యోధనుడికి దుర్బుద్ధి ఉంది. అప్పటికే పాండవులకి ఎంతో అన్యాయం చేశాడనమాట దుర్యోధనుడు. ఈ పాండవులకి ఇంద్రప్రస్థానం అని చెప్పి ఒక ప్లేస్ ఇచ్చి వాళ్ళు దాన్ని ఎంతో డెవలప్ చేసుకొని మయుడి హెల్ప్ తోని మయ సభని నిర్మించుకొని దేవతలకి కూడా ఈక్వల్ గా ఉండే గొప్ప సభని నిర్మించుకున్నారనమాట పాండవులు. గొప్ప ఒక సంస్థానాన్ని నిర్మించుకున్నారు మయుడి సహాయంతోని. సో అలా నిర్మించుకున్న ఆ ఇంద్రప్రస్థానానికి వీళ్ళందరినీ రాజులను ఇన్వైట్ చేసి యజ్ఞం చేయదలిచినప్పుడు దుర్యోధనుడు కూడా వచ్చి అదంతా వీక్షించి అప్పుడు వీళ్ళ పట్ల ఎంతో ఈర్ష్య కలుగుతుంది, ఇంత బాగా నిర్మించుకున్నారని చెప్పి. సో అప్పుడు ఆ ఈర్ష్యతో మోసం చేసి వాళ్ళ రాజ్యాన్ని అంతా కూడా కపటంతో ఒక ఆటలో ఓడించి వీళ్ళని, అది కూడా న్యాయంగా కాదు, కపటంతో ఈ పాండవులను ఓడించి వాళ్ళతో రాజ్యాన్ని అంతా కూడా తీసుకొని వాళ్ళని అడవులకి పంపించేశారు. 12 సంవత్సరాలు అడవులలో నివసించాలని చెప్పి తీర్మానించి దాని తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండాలని చెప్పి దాని తర్వాతే మీకు మీ రాజ్యాన్ని ఇస్తాము అని చెప్పారు. సో ఇలా జరిగిన తర్వాత 12 + 1 13 సంవత్సరాలు వాళ్ళు ఆ అజ్ఞాతవాసాన్ని కూడా పూర్తి చేసుకొని తిరిగి వస్తారు వాళ్ళ రాజ్యానికి. వచ్చి అప్పుడు వాళ్ళ రాజ్యాన్ని ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు కూడా దుర్యోధనుడు నేను మీకు సూది కూడా సూది మోపనంత స్థలాన్ని కూడా మీకు ఇవ్వలేను అని చెప్పి అంటారు. అంటే అప్పటికి వాళ్ళని ఎన్నోసార్లు అన్యాయం చేశాడనమాట దుర్యోధనుడు. అందుకని ఆ దుర్బుద్ధి గల ఆ దుర్యోధనుడికి ఎవరెవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో అని చెప్పి, అంటే పాపం చేసేవాడికి సపోర్ట్ చేసినా కూడా పాపం, తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేసినా కూడా తప్పే. సో ఆ తప్పు ఎవరెవరు చేస్తున్నారు, ఆ పాపంలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు అని నేను ఒకసారి చూడదలిచాను కృష్ణ. మన రథాన్ని ఇరుసేనల మధ్యలోకి తీసుకెళ్లి ఉంచు, నేను వాళ్ళందరినీ ఒకసారి చూడదలిచాను అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ 23వ శ్లోకంలో చెప్తున్నారు. నెక్స్ట్ 24వ శ్లోకం అర్జున విషాద యోగంలోని 1వ అధ్యాయంలోని 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భగవద్గీతలోని అర్జున విషాద యోగంలోని 24వ శ్లోకం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరు భయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఇక్కడ శ్లోకం సంజయువాచ అంటే ఈ మాటలు సంజయుడు ధృతరాష్ట్రునితో పలుకుతున్నాడు. భారత అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడిని సంబోధిస్తున్నాడు భారత అని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భరత వంశంకి చెందిన వాళ్ళు కాబట్టి, ధృతరాష్ట్రుడు భరత వంశానికి చెందినవాడు కాబట్టి ధృతరాష్ట్రుని ఓ భారత అని సంజయుడు సంబోధిస్తూ ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన్. హృషీకేశో అంటే కృష్ణుడు, గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు. ఎవరు నిద్రని జయించినవాడు అంటే అర్జునుడు. అంటే అర్జునుడికి మరో పేరే గుడాకేశ. ఏవముక్తో అంటే ఈ ప్రకారముగా,
ఈ ప్రకారముగా హృషికేశో కృష్ణుడు గుడాకేశేన్ అంటే అర్జునుని చేత, భారత అంటే ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించడము, సేనయోరు భయోర్ మధ్యే సేనకి ఇరు సేనలకి మధ్యలో స్థాపయిత్వా రథోత్తమం రథాన్ని స్థాపించాడు. అంటే ఈ ప్రకారముగా అంటే ఏ ప్రకారంగా అయితే అర్జునుడు చెప్పాడో, ఇందాక శ్లోకంలో మనము చెప్పుకున్నాం కదా, రెండు సేనల మధ్యలో రథాన్ని నిలిపి ఉంచు కృష్ణ అని అర్జునుడు చెప్పగా, ఆ ప్రకారముగానే కృష్ణుడు అర్జునుడిని రెండు సేనల మధ్యలో రథాన్ని నిలిపి ఉంచాడు శ్రీకృష్ణుడు అని చెప్పి, ఏ విధంగా అయితే అర్జునుడు చెప్పాడో ఆ విధంగానే శ్రీకృష్ణుడు రథాన్ని నిలిపి ఉంచాడు అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. అది 24వ శ్లోకం. నెక్స్ట్ అర్జున విషాద యోగంలోని 25వ శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. మళ్ళీ ఒకసారి భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 25వ శ్లోకం విందాము. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మ ద్రోణ ప్రముఖతః అంటే భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరి ప్రముఖతః అంటే ఎదురుగా, సర్వేషాం అంటే అందరూ, చ సమహీక్షితాం అంటే అందరూ రాజులు కూడా కనిపించేలాగా వారి ఎదుట. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. వాళ్ళ ఎదుటుగా రథాన్ని నిలిపి ఉంచి శ్రీకృష్ణుడు పార్థ అంటే అర్జునుడితో, పార్థ అంటే అర్జునుడికి మరో పేరు, అర్జునుడితో చెప్పాడు. పశ్చైతాన్ అంటే చూడు, సమవేతాన్ కురునితి అంటే ఇక్కడికి వచ్చిన ఆ కౌరవులందరినీ కూడా చూడు అర్జున అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చేశాడు, భీష్మ, ముఖ్యంగా ఇక్కడ భీష్మ ద్రోణ అని చెప్పి ఎందుకు చెప్పాడు అంటే, వాళ్ళు క్లియర్ గా కనిపించేలాగా అలాంటి ప్లేస్ లో రథాన్ని ఉంచారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు, వాళ్ళు క్లియర్ గా ముందు అర్జునుడి కనపడాలి, కనపడితేనే కదా ఇదంతా స్టార్ట్ అయ్యేది. అర్జునుడికి లోపల అదంతా కలగాలి, వీళ్ళు నా వాళ్ళు అంటే. గీత ప్రారంభం అవ్వడానికి ఇక్కడ ఒక పాయింట్ వేశారనమాట శ్రీకృష్ణ పరమాత్మ. గీత ప్రారంభించడానికి ఏదో ఒక సంఘటన జరగాలి, ఆ సంఘటన జరగాలి అని అంటే రథాన్ని కరెక్ట్ గా ఆ భీష్ముడు ద్రోణుడు వీళ్ళు ఎక్కువగా అర్జునుడికి ఇష్టం. భీష్ముడు ఎవరు, తన తాతగారు, ద్రోణుడు ఎవరు, తన గురువు. సో వీళ్ళిద్దరూ మీద ఎంతో భక్తి, ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ ఉన్నాయి అర్జునుడికి. కాబట్టి మరి వాళ్ళిద్దరూ నీకు ఆపోజిట్ గా ఉన్నారు అని చెప్పి క్లియర్ గా అర్థం కావడానికి అర్జునుడికి, ఆ లోపల తన ప్రేమని బయటికి రావడానికి, ఆ గౌరవం రావడానికి, ప్లస్ ఇదంతా తన
తన వైపు ఉంటే అర్జునుడు ఏం ఫీల్ అయ్యేవాడు కాదు. తనకు ఆపోజిట్ గా ఉంది ఇదంతా కూడా. సో అర్జునుడు ఫీల్ అవ్వాలి అని చెప్పి ముఖ్యంగా భీష్ముడు ద్రోణుడు క్లియర్ గా కనిపించేలాగా రథాన్ని ఉంచి అప్పుడు చెప్పాడనమాట. చూడు అర్జున, ఉవాచ పార్థ అంటే అర్జునుడితో చెప్తున్నాడు. పశ్చైతాన్ అంటే చూడు, సమవేతాన్ కురునుతి, కౌరవులందరూ కూడా నీతో పాటు కౌరవులు ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో ఇక్కడికి వాళ్ళందరినీ ఒకసారి చూడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు. అంటే గీత యొక్క ప్రారంభం చేయడానికి ఇది ముఖ్య సన్నివేశం అన్నమాట. దీని తర్వాతనే గీత అనేది యాక్చువల్ గా భగవద్గీత అనేది రావడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని ఆ ప్లేస్ లో నిలిపి ఉంచి అర్జునుడితో చెప్పాడు. నెక్స్ట్ శ్లోకంలో అర్జునుడు ఏమేం చెప్తున్నాడు అనే ఆధారంగానే భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు బోధించవలసి వచ్చింది. నెక్స్ట్ శ్లోకాలలో అర్జునుడు ఎలా ఫీల్ అవుతున్నాడు, ఎందుకు ఫీల్ అవుతున్నాడు, సో ఆ అర్జునుడు ఫీల్ అయిన దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా తనని ఓదార్చాలి అని చెప్పిన తరుణంలోనే ఈ భగవద్గీత అంతా కూడా వచ్చింది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని మానవాళ్ళందరికీ కూడా అందించాలి అని అంటే ముందు అర్జునుడికి ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయాలి. అర్జునుడు అలా ఫీల్ అవ్వాలి. సో అదంతా జరగడానికే మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కరెక్ట్ గా భీష్మ ద్రోణ ఎదురుగా ఆ రథాన్ని అనేది, భీష్మ ద్రోణుడు ఒక్కడే కాదు, ఇంకా భీష్మ ద్రోణుడు ముఖ్యంగా అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. వారితో పాటు మహీక్షితాం అంటే మిగిలిన రాజులందరూ కూడా కనిపించేలాగా శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని నిలిపి ఉంచి అర్జునుడితో చూడు ఎవరెవరున్నారు కౌరవులు అనేది చెప్పదలిచాడు. మళ్ళీ ఒకసారి ఈరోజు మనం ఏమేం శ్లోకాలు చెప్పుకున్నాం అనేది ఒక్కసారి మనం అందరము కూడా పలుకుదాము. ఫస్ట్ ఎవరు అన్మ్యూట్ చేసుకుంటారు వాళ్ళని అన్మ్యూట్ చేయండి. ఈరోజు మనం అర్జున విషాద యోగంలోని 23, 24, 25 శ్లోకాలు నేర్చుకున్నాము. సో ఒక్కసారి మనం అవన్నీ కూడా మళ్ళీ మనం ఉచ్చరిద్దాము. వంశిక అన్మ్యూట్ చేసుకోమా. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 23వ శ్లోకం. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 23వ శ్లోకం. యోత్స్యమానాన వీక్షేహం యోత్స్యమానాన వీక్షేహం యోత్స్యమానాన యోత్స్యమానాన వీక్షేహం వీక్షేహం యోత్స్యమానాన వీక్షేహం యోత్స్యమానాన వీక్షేహం యయేతే యయేతే త్రసమాగతాః త్రసమాగతాః యయేతే యయేతే త్రసమాగతాః త్రసమాగతాః యయేతే త్రసమాగతాః యయేతే త్రసమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమానాన వీక్షేహం యయేతే త్రసమాగతాః యోత్స్యమానాన వీక్షేహం యయేతే త్రసమాగతాః
धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः యోత్స్యమానాన అంటే ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారో, వీక్షేహం అంటే చూడడము, ఏతేత్ర సమాగతాః ఇక్కడికి ఎవరు వచ్చి ఉన్నారో నేను వారిని చూస్తాను. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః అంటే దుర్యోధని దుర్బుద్ధి, యుద్ధే ప్రియచికీర్షవః దుర్యోధని దుర్బుద్ధికి ఈ యుద్ధంలో ప్రియ చికీర్షవాహ ఎవరెవరు సహాయం చేయదలిచారో కూడా నేను వారిని చూస్తాను కృష్ణ అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు. ఇది అర్జున ఉవాచలోని 1వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ఓకే, నెక్స్ట్ అలేఖ్య. అందరూ కూడా పలకాలి. ఎవరెవరు అన్మ్యూట్ చేసుకొని పలకాలనుకుంటున్నారో వారు ఇక్కడ హ్యాండ్ రేస్ చేసి ఉంచండి, నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ అన్నపూర్ణ గారు, సారీ అలేఖ్య. భగవద్గీత అర్జున విషాద యోగంలోని సంజయ ఉవాచలోని 24వ శ్లోకం. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని సంజయ ఉవాచ. ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం ఏవ ముక్తో అందరికి పలకడానికి రాదు కదా, సో ఒక్కొక్క వర్డ్ చెప్పుకుందాము. అందరూ అలేఖ్యతో పాటు పలకండి. ఏవ ముక్తో ఋషికేశో ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఓకే, నెక్స్ట్ శాన్వి. భగవద్గీత అర్జున విషాద యోగంలోని 24వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవ ముక్తో
ऋषिकेशो ऋषिकेशो गुडाकेशेन गुडाकेशेन भारत भारत एवमुक्तो ऋषिकेशो एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरु सेनयोः भयोर्मध्ये भयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये 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 బా సెకండ్ భా పలకాలి ధా సెకండ్ ధా మీరు కరెక్ట్ గా పలికితేనే షాని కూడా కరెక్ట్ గా పలుకుతుంది సేనయోరుభయోర్मध्ये सेनयोरुभयोर्मध्ये స్థాపయిత్వా स्थापयित्वा రథోత్తమం रथोत्तमं స్థాపయిత్వా स्थापयित्वा రథోత్తమం रथोत्तमं స్థాపయిత్వా రథోత్తమం स्थापयित्वा रथोत्तमम् एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत एवमुक्तो ऋषिकेशो गूढाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् सेनयोर्भयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ఓకే గుడ్ సో సంజయ్ ఉవాచ అంటే సంజయుడు చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు భారత అంటే భరత వంశంకి చెందిన ధృతరాష్ట్రునిడితో చెప్తున్నాడు ఏ ప్రకారంగా అయితే అర్జునుడు అడిగాడో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఇరుసేనల మధ్యలో రథాన్ని స్థాపించాడు అని చెప్పి సంజయుడు అర్జునుడితో చెబుతున్నాడు సంజయుడు అర్జునుడితో చెప్తాడా మేడం దుర్యోధను సారీ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు ఓకే నెక్స్ట్ 25వ శ్లోకం భగవద్గీతలోని 1వ అధ్యాయం అర్జున విషాద యోగంలోని 25వ శ్లోకం నెక్స్ట్ అన్నపూర్ణ గారు భగవద్గీత అర్జున విషాద యోగంలోని 25వ శ్లోకం భగవద్గీత అర్జున విషయాదలోని 25వ శ్లోకం ఇది కూడా సంజయ్ వాచలోనే అంటే ఇది కూడా సంజయుడు ఇదంతా కూడా చెప్తున్నాడు ఓకే భీష్మ ద్రోణ ప్రముఖతః భీష్మ ద్రోణ ప్రముఖతః భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం సర్వేషాం చ మహీక్షితాం భీష్మ ద్రోణ ప్రముఖతః భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్
पक्षेतान् उवाच पार्थ उवाच पार्थ पश्चैतान् पच्चैतान् समवेतान् समवेतान् कुरूनिति कुरूनिति समवेतान् समवेतान् कुरूनिति कुरूनिति भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महीक्षिताम् भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महीक्षितम् सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्चैतान् समवेतान् कुरूनिति उवाच पार्थ पक्षेतान् समवेतान् कुरूनिति ఓకే సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భీష్మ ద్రోణ ప్రముఖతః భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగా సర్వేషాం చ మహీక్షితాం అలాగే మిగతా అందరూ రాజులు కూడా ఉన్న మిగతా అందరూ రాజులకి కూడా ఎదురుగా నిల్చోబెట్టి రథాన్ని ఉవాచ పార్థునితో చెప్తున్నాడు పశ్చైతాన్ సమవేతాన్ కురునితి చూడు యుద్ధం చేయడానికి వచ్చిన కౌరవులందరినీ కూడా చూడు అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు నెక్స్ట్ సహస్ర అన్మ్యూట్ చేసుకో భగవద్గీత అర్జున విషాద యోగంలోని 25వ శ్లోకం భగవద్గీత అర్జున విషాద యోగంలోని 25వ శ్లోకం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి ఉవాచ పార్థ పశ్చేతాన్ సమవేతాన్ కురునితి ఒకసారి మొత్తం శ్లోకం చెప్పండి భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి సమవేతాన్ కురునితి సమవేతాన్ కురునితి భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి సామవేతాన్ కాదు సమవేతాన్ సమవేతాన్ కురునితి సమవేతాన్ కురునితి సమవేతాన్ కురునితి సమవేతాన్ అంటే ఇంతకుముందు శ్లోకంలో కూడా మనకి సమాగత అని వచ్చింది ఇక్కడ సమవేతాన్ అంటే రెండు సేమ్ మీనింగ్ చేరుకోవడం అన్నమాట చేరుకున్న దాన్ని ఎవరెవరు సమావేశం అయ్యారంటారు కదా అలా ఎవరెవరు చేరుకున్నారు కౌరవులు కురునితి అంటే కౌరవ సైన్యం సమవేతాన్ కురునితి చేరుకోవడం కౌరవులు చేరుకోవడం ఓకే ఓకే సో అది అర్జున విషాద యోగంలోని 23, 24, 25 శ్లోకాలు సో మనకి ఇక్కడ వరకు కూడా ఫస్ట్ పాండవ సైన్యం తర్వాత కౌరవ సైన్యం గురించి చెప్పిన తర్వాత కౌరవులు ఎలా ఫీల్ అయ్యారు దాని తర్వాత పాండవులలో శ్రీకృష్ణార్జునులలో అర్జునుడు ఏ విధంగా చెప్పాడు ఎలా మనకి రథాన్ని ఇరు సైన్యుల మధ్యలో నిలిపి ఉంచు నాకు అందరూ క్లియర్ గా కనపడేలాగా అని చెప్పగా శ్రీకృష్ణుడు అలాగే ముందుగా భీష్ముడు ద్రోణుడును ఎక్కువగా కనిపించేలాగా
ఎదురుగా రథాన్ని నిల్చోబెట్టి రాజులందరినీ కౌరవ సైన్యాలందరినీ చూడు అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పాడు. అది ఈరోజు మనము 23, 24, 25 శ్లోకాలలో తెలుసుకున్నాము. మరి రేపు నెక్స్ట్ అర్జునుడు ఏం చెప్పాడు అనేది ముందు శ్లోకాలలో మనము నేర్చుకుందాము. ఈరోజు ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మేడం 23rd ఒకసారి చెప్పండి. 23rd శ్లోకమా? యోత్యమానాన వేక్షేహం యయేతేత్ర సమాగతాః యోత్యమానాన వేక్షేహం యయేతేత్ర సమాగతాః యయేతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః యుద్ధే ప్రియచికీర్షవః ప్రియచికీర్షవః యుద్ధే ప్రియచికీర్షవః ఒకసారి చెప్తారా? ట్రై చేస్తారా? అంతే. ఇంకొక మీరు ఒక 3-4 సార్లు ఇది ఉచ్చరిస్తే క్లియర్ గా వచ్చేస్తుంది. ఓకే, ఓకే. భగవద్గీతకు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. భగవద్గీతకు, పత్రి సారికి, ఈ స్టేజ్ కి, భారత్ మాతాకి, పత్రి మహారాజ్ కి జై. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మ్యామ్, సేమ్ టు యు. Thank you, madam.